నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తెలంగాణ కాంగ్రెస్లో చెలరేగిన రాజకీయ రగడ ఇప్పుడు ఢిల్లీ వరకు వెళ్ళింది. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు, అటు తర్వాత పార్టీలో వ్యక్తమైన అసంతృప్తి ఇప్పుడు సురేఖ రాజకీయ భవిష్యత్తుపై చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది హాట్ టాపిక్గా మారిపోయింది. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు ఈ అంశంపై చర్చించారని ప్రచారం జోరుగా సాగుతుండగా తుది నిర్ణయం మాత్రం రాహుల్ గాంధీ తీసుకునే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆయన నిర్ణయంపైనే ఉంది. మరి సురేఖపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందా, లేక మరో అవకాశం ఇచ్చి ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేస్తుందా? లెట్స్ వాచ్ స్టోరీ నౌ. తెలంగాణలో చెలరేగిన రాజకీయ వేడి ఢిల్లీ వరకు చేరుకుంది. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు, మరొక వైపు వాటిపై పార్టీ శ్రేణుల్లో వ్యక్తమైన అసంతృప్తి కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చివేశాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్థాయిలో చర్చ జరుగుతున్నప్పటికీ తుది నిర్ణయం మాత్రం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీసుకునే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో అందరి చూపు రాహుల్ వైపే మళ్ళింది. ఇదే సందర్భంలో కొండా సురేఖ రాజకీయ ప్రయాణాన్ని పార్టీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నారు. 2018లో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన సురేఖకు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పార్టీ అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికలలో ఓటమి ఎదురైనప్పటికీ కాంగ్రెస్ ఆమెకు మరోసారి ఛాన్స్ ఇచ్చింది. 2023 ఎన్నికలలో కూడా అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దించింది. ఈసారి పార్టీ నేతలు, కార్యకర్తలు సురేఖ గెలుపు కోసం కలిసి పనిచేయడంతో ఆమె విజయం సాధించారు. మరీ ముఖ్యంగా 2023 నవంబర్ 17న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాహుల్ గాంధీ స్వయంగా ప్రచారం చేసి సురేఖకు మద్దతుగా నిలిచారు. గతంలో ఇంతగా సురేఖకు అండగా నిలిచిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఆమె విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొండా సురేఖకు మంత్రివర్గంలో చోటు దక్కడం కూడా పార్టీలో ఆమెకు ఉన్న ప్రాధాన్యాన్ని తెలియచేస్తుందని ఆమె అనుచర వర్గం చెబుతోంది. సురేఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో సోనియా గాంధీ స్వయంగా ఆమెను అభినందించిన విషయాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ఇలా గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న కొండా సురేఖపై హైకమాండ్ కఠినంగా వ్యవహరిస్తుందా, లేదా సురేఖ గత రాజకీయ ప్రయాణాన్ని పరిగణలోకి తీసుకొని మరో ఛాన్స్ ఇస్తుందా అనేదే ప్రధాన చర్చగా మారిపోయింది. ఒకవేళ చర్యలు తీసుకుంటే గతంలో చేయి పట్టి రాజకీయంగా అండగా నిలిచిన నాయకత్వమే ఇప్పుడు కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అవుతుంది అనే టాక్ జోరుగా కొనసాగుతుంది. అయితే ఈ వ్యవహారం కేవలం కొండా సురేఖపై ఆమె చర్యలకే పరిమితం కాకుండా కాంగ్రెస్లో క్రమశిక్షణ, నాయకత్వం, పార్టీ నిర్ణయాల పట్ల విధేయతకు సంబంధించిన అంశంగా మారింది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యుల వ్యాఖ్యలతో ఏర్పడిన వివాదం పార్టీకి ఇబ్బందికరంగా మారకుండా, అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా సురేఖకు స్పష్టమైన సూచనలు ఇచ్చే అవకాశం కూడా ఉందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కఠిన చర్యలు తీసుకోకుండా మరొక అవకాశం కల్పిస్తే అది గాంధీ కుటుంబం తనపై ఉంచిన నమ్మకానికి కొనసాగింపుగా ఉంటుందని చెబుతున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ను దాటి ఢిల్లీ రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీస్తోంది. ఒకవైపు పార్టీ క్రమశిక్షణను కాపాడాల్సిన బాధ్యత, మరొక వైపు సురేఖతో ఉన్న రాజకీయ అనుబంధం, ఈ రెండింటి మధ్య అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కీలకంగా మారింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఈ అంశాన్ని ఎలా చూస్తారు? సురేఖపై చర్యలకు మొగ్గు చూపుతారా, లేక మరొక అవకాశం ఇచ్చి పరిస్థితిని చక్కదిద్దుకునే ఛాన్స్ ఇస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మొత్తానికి సురేఖ రాజకీయ భవిష్యత్తుపై ఢిల్లీ నుంచి వచ్చే నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.